అనే విషయం చాలా స్పష్టంగా మేము ముందు ఉంచుతున్నాను మేడం గారు. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మరి ఈ దేశకు సంబంధించి రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు ఉన్నారు. నాగార్జున గారితో మాట్లాడదాం. నమస్తే అండి కిలారు నాగార్జున గారు. నమస్తే అర్చన గారు. నాగార్జున గారు, అయితే ఢిల్లీ నిర్ణయం మీదే ఏపీ రాజకీయాలు డిపెండ్ అయి ఉన్నాయంటారా? అంటే ఆయా గెలుపోటములు అన్నవి కేవలం బీజేపీ నిర్ణయం మీద ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే జనసేన, టీడీపీ, అలాగే వైఎస్ఆర్సీపీ మొత్తం మూడు కూడా అటు బీజేపీ నిర్ణయం పైనే కోసం ఎదురు చూస్తున్నాయి అని మనం చూస్తుంటే, ఈ వరుస పర్యటన కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు మాట్లాడకపోవడం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి వరుసగా భేటీలు కావచ్చు, ఏంటండి ఏం జరుగుతుంది అనిపిస్తుంది? అర్చన గారు, మీకు చూసేటువంటి ఐ న్యూస్ వీక్షకులకు అలాగే చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అయితే నేను చెప్పబోయే ముందు ఫస్ట్ అభినందించాల్సింది బీజేపీ పార్టీనండి. ఎందుకంటే అమిత్ షా గారు, మోడీ గారి ద్వయం బీజేపీ పగ్గాలు చేతపట్టినప్పటి నుంచి రాజకీయానికి కొత్త నిర్వచనం చెప్పారు. అయితే డైరెక్ట్గా గెలవండి, లేదా గెలిచిన వాళ్ళని చేతిలో పెట్టుకోండి. 2019లో కేవలం 1% కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి బీజేపీ ఇవాళ అన్ని ప్రధాన పార్టీలని తన చుట్టూ తిప్పుకోవటం అయితే ఏదైతే ఉందో దాన్నే మనం ఆధునిక రాజకీయంగా మనం వర్ణించవచ్చు. ఎందుకంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వేరే ఉంటాయి. స్టేట్ యొక్క డెవలప్మెంటు, దాని యొక్క ఏదన్నా ఇబ్బంది పడుతుందా అనేటువంటిది సెకండరీ. వాళ్ళ మెంటాలిటీని మనం తెలుసుకోవాలి అంటే పాజిటివ్ నెగిటివ్ అని ఇక్కడ మనం చర్చించట్లేదు. గతంలో కంటే ఫస్ట్ సారి కంటే రెండోసారి బలం పెంచుకున్నారు. ఈసారి వాళ్ళ స్లోగన్ ఏంటి? 400కే పార్, 400 దాటాలి, లేదా కనీసం 370 అనేటువంటిది వాళ్ళు ఇంటర్నల్గా పెట్టుకున్నటువంటి ఫిగరు. ఎన్డీఏ, బీజేపీ అని కాదు, ఎన్డీఏ. కాబట్టి అది బీజేపీ యొక్క పరిస్థితి. అలాగే మన రాష్ట్రంలో పరిస్థితి, మన రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఏమైందంటే, కేంద్రంలో ఎవరైతే అధికారం ఉంటారో వాళ్ళతో కనుక సఖ్యంగా లేకపోతే ఎలక్షన్ ఇంజనీరింగ్ అనేటువంటిది మనకి సాధ్యం కాదు. కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా కేంద్రంతో సయోధ్యలో ఉండటం అనేటువంటిది చాలా అవసరం అనేటువంటిది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. అలా కాకుండా వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారు అనేటువంటిది మన కళ్ళ ముందే. గతంలో 2019లో చంద్రబాబు నాయుడు గారు, రీసెంట్గా మన బీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారు, ఇలా అనేకమైనటువంటి ఉదాహరణలు ఉంటాయి. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇవాళ తెలుగుదేశం, జనసేన పార్టీ కనుక బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళకు ఒక రకంగా నష్టమే. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వీళ్ళతో పెట్టుకోవడానికి చూస్తున్నారు, వాళ్ళు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు చెప్పాలంటే బీజేపీ కంటే కమ్యూనిస్టులకి ఎక్కువ శాతం ఓటింగ్ శాతం ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటి మైనారిటీస్ కొంతమంది ఈ కూటమికి దగ్గర అయ్యేటువంటి అవకాశం కూడా బీజేపీతో వీళ్ళు పొత్తు పెట్టుకుంటే గండిపడేటువంటి అవకాశం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి తప్పని పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఆ సెక్షన్ పోయినా కూడా బీజేపీకి ఏమైనా కాస్త కూస్త బలం పెరిగినా కూడా 1 or 2% ఉన్నా అది ఎలక్షన్ ఎదుర్కోవడానికి మనకు వీళ్ళు మన పక్కన ఉంటే బాగుంటుంది అనేటువంటి దీంతో అది తెలుగుదేశం యొక్క ఇది. ఇక వైసీపీ విషయం కనుక తీసుకుంటే, ఇందాక మేడం గారు చెప్పారు, సరే ఒక అధికార ప్రతినిధిగా ఆవిడ డిఫెండ్ చేసుకోవాల్సిందే. 4 సంవత్సరాల 10 నెలల్లో రానటువంటి ఫండ్స్, తీరనటువంటి సమస్యలు ఇంకో 10-15 రోజుల్లో నోటిఫికేషన్, ఎలక్షన్ షెడ్యూల్ రాబోతున్నటువంటి టైంలో ఏదో వాళ్ళు ఇచ్చేస్తారు, సీఎం గారు తీసుకొస్తారు అని ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు అంటే వెళ్ళుండొచ్చు. కానీ టైమింగ్, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినటువంటి మరుసటి రోజే వెంటనే వెళ్ళటం అనేటువంటిది అంటే ఈవెన్ కామన్ మ్యాన్కి చూసే వాళ్ళకి కూడా ఏమనిపిస్తుందంటే ఇదేమన్నా ఇబ్బంది. తర్వాత మన వాళ్ళు అన్నారు, మేము అన్ని సీట్లు గెలవబోతున్నాం కాబట్టి మీరు మాతో పాటే ఉండండి అని బీజేపీని అడిగారని. బీజేపీ వాళ్ళు ఇందాక నేను అన్నట్టుగా దే ఆర్ వెరీ స్మార్ట్ అంటే వాళ్ళకుండే సర్వేలు వాళ్ళకు ఉన్నాయి. సో ఇవాళ మన స్టేట్లో చూస్తున్న సర్వేల్లో కూడా దాదాపు 70% సర్వేలు కూటమి అధికారంలోకి వస్తుంది. ఈవెన్ లేటెస్ట్గా టైమ్స్ నౌ గట్టిగా వైఎస్ఆర్సీపీకి మొదటి నుంచి సపోర్ట్ చేసేటువంటి పార్టీ. అయితే మొన్న 2 నెలల క్రితం వాళ్ళు ఏమి ఇచ్చారంటే 23 నుంచి 24 పార్లమెంట్ సీట్లు వైఎస్ఆర్సీపీకి రాబోతున్నాయి అన్నారు. అదే ఇవాళ నిన్న ఇచ్చిన సర్వేలో ఏం చెప్పారు, 19 వస్తున్నాయి, 6 వాళ్ళకు వస్తున్నాయి అన్నారు. అదే మళ్ళీ ఇండియా టుడే సర్వే తీసుకుంటే అది వేరుగా ఉంది, 17-8 అంటున్నారు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి తెలియకుండా ఉండవండి. అయితే నాకున్నటువంటి అవగాహనతో నేను చెప్పేది ఏంటంటే, ఎన్డీఏ అనేటువంటిది ఒక పెద్ద ఫిగర్ అనేటువంటిది అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఎన్డీఏలో జాయిన్ అవడానికి ఏ పార్టీకి అవకాశం ఉందనేది చూస్తారు. వాళ్ళకున్న కంపల్షన్స్ మూలన
వైఎస్ఆర్సీపీ అనేటువంటిది బహిరంగంగా ఎన్డీఏలో చేరేటువంటి అవకాశమే లేదు. లేదు. ఎందుకంటే వాళ్ళకి స్ట్రాంగ్గా ఉన్నటువంటి మైనారిటీ ఓట్ బ్యాంక్ చెదిరిపోతుందేమో అనేటువంటి భయం. Yes. కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనేది ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో వాళ్ళతో మిత్రపక్షంగా ఉంది కాబట్టి, ఇవాళ ఎన్డీఏలో చేరడానికి అవకాశం ఉంది కాబట్టి, అలాగే సర్వేలన్నీ కూడా తెలుగుదేశం ఈ కూటమి వస్తోందని చెప్తున్నారు కాబట్టి, ఖచ్చితంగా బీజేపీ అనేటువంటిది ఈ కూటమి వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎవరెన్ని మాట్లాడినా కూడా వాళ్ళకున్నటువంటి రాజకీయ చాణక్యంతో మరి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తోందండి? అది కూడా ఇదేనండి స్ట్రాటజీ. నేను అంతకుముందు మన డిబేట్స్ లో కూడా చెప్పాను, ఎలక్షన్ షెడ్యూలు, ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు కూడా బీజేపీ దీని మీద తేల్చదు. ఇవాళ కూడా మళ్ళీ నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే మొదట్లో మనం ఏమన్నా, నేను మన డిబేట్లోని చెప్పాను ఏమని, 4 నెలల ముందు 5 నెలల ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రక్రియ అంతా ప్రారంభించారు, డస్ట్ సెటిల్ అవుతుందని. కానీ అదేమైంది, ఇప్పుడు 6వ లిస్టు, 7వ లిస్టు, 8వ లిస్టు ఎక్కడ అవుతుందో తెలియట్లేదు. ఇంతవరకు ఒక కంక్లూజన్ రాలేదు. డస్ట్ సెటిల్ అవటం సంగతి దేవుడు ఎరుగు. అదే వాళ్ళు 3-4 లిస్టులో తేల్చేసి ఇది ఇంతే అనేసి ఉంటే అది వేరే విషయంగా ఉండేది. ఎప్పుడైతే రాజ్యసభ ఎలక్షన్ వచ్చిందనేటప్పటికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సిద్ధమైనటువంటి క్యారెక్టర్కి వ్యతిరేకంగా ఆయన 2 అడుగులు వెనక్కి వేసినట్టుగా కనపడుతోంది. కాబట్టి ఏంటంటే అది ముందుగా వస్తే అడ్వాంటేజ్ అనుకున్నది ఏమైందంటే వాళ్ళు కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. దాన్ని చూసి కూడా వీళ్ళు స్ట్రాటజిక్ గా వెళ్తున్నారేమో అనేటువంటిది అనిపిస్తోంది. ఖచ్చితంగా బీజేపీ మాత్రం కూటమితోటి వెళ్తుంది అనేటువంటిది నా అభిప్రాయం. మరి టీడీ పత్రిక ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, మరి బీజేపీ స్కెడ్యూల్ రిలీజ్ అయ్యేంత వరకు అసలు ఏది బయట